గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. ఆయనకి 75 సంవత్సరాలు నిండిన సందర్భంగా మనం పుట్టినరోజు శుభాకాంక్షలు అందరూ చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అనేది కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఇండియా అంతా డిజిటలైజేషన్ అయిందంటే, ఎంత డిజిటలైజేషన్ అయిందంటే దానికి కారణం ప్రధానమంత్రి మోడీ గారు. ఎందుకు అంటే, ఈరోజు మనం కూరగాయల షాప్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, రోడ్డు మీద స్నాక్స్ తిన్నా కూడా మనం ఫోన్పే ద్వారా, పేటిఎం ద్వారా మనం పే చేస్తున్నాం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగింది. సో కారణం ఏంటంటే, ఆయన ఇండియా అంతా ఫ్రీ అకౌంట్స్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్స్. అంటే మనకి ఇప్పుడు ఒక 50 crores దాటి ఫ్రీ అకౌంట్స్ ఇచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుందాం. దానివల్లే ఇంత డిజిటలైజేషన్ అయింది ఇండియా అంతా. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్లోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది. మన తర్వాతే అమెరికా. అంత డెవలప్ అయిన అమెరికా కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనీ మనదే ఫస్ట్ ప్లేస్. దాని తర్వాత చైనా ఉంది. అంటే ఫస్ట్ ప్లేస్ మన ఇండియాది, తర్వాత చైనా, తర్వాత అమెరికా, తర్వాత చైనా, అలా అనమాట. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇంత డిజిటలైజేషను అవ్వడానికి కూడా కారణం, ఇండియాలో ఇంటర్నెట్ ఇంత స్పీడ్తో, ఇంత తక్కువ క్వాలిటీలో ఏ కంట్రీలో కూడా లేదు. ఇంటర్నెట్ ఇంత స్పీడు, ఇంత వ్యాస్ట్గా విలేజెస్ కూడా ఇంటర్నెట్ రావడానికి కూడా కారణం ఆయన అని చెప్పుకోవచ్చు. ఇంకొక నెక్స్ట్ పాయింట్, అంత పెద్ద మహమ్మారి, కరోనా మహమ్మారి వచ్చినప్పుడు మన దేశాన్ని కాపాడింది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే మన దేశం ఎలా ఉంది. ఎందుకంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు మనం ఇతర దేశాల మీద ఆధారపడడం మనకున్న అలవాటు. అలాంటి అలవాటు నుంచి ఒక వ్యాక్సినేషన్ తయారు చేయించి, కంపెనీస్కి భరోసా ఇచ్చి వ్యాక్సినేషన్ తయారు చేయించి, ఇండియా అంతా ఫ్రీ వ్యాక్సిన్, ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీ వ్యాక్సిన్ వేయించుకున్నారు. నాకు నేనే 2 times ఫ్రీ వ్యాక్సిన్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వ్యాక్సిన్ నేను వేయించుకున్నాను. వేరే కంట్రీ నుంచి మనం మెడిసిన్ తెచ్చుకోకపోగా మనమే వేరే కంట్రీకి సప్లై చేసాం, చాలా కంట్రీస్కి మెడిసిన్స్. సో అలా విపత్తు నుంచి కాపాడినందుకు కూడా ఆయనకి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఆల్రెడీ న్యూస్లో అట్లా చూస్తున్నారు, మరీ దారుణంగా మన చుట్టుపక్కల దేశాలన్నీ మరీ దారుణంగా తయారైనాయి. ఎందుకంటే శ్రీలంక చూడండి, ప్రధానమంత్రి పారిపోయాడు, అంత దారుణమైన పరిస్థితి. మొన్న నేపాల్, అంతకుముందు పాకిస్తాను, ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇండియాలో మనం హ్యాపీగా ఉన్నామంటే ఆయన నాయకత్వంలోనే. అందుకోసం ఆయనకి చాలా మనం రుణపడి ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే, 3 times ప్రధానమంత్రి అయిన రికార్డు ఆయనకు కూడా మనం నెలకొల్పినందుకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ విషయంలో అయితే. అండ్ డెవలప్మెంట్ విషయంలో అయితే వ్యవసాయానికి చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఇంకా రైల్వే ఎలక్ట్రిఫికేషను, ఇండియాలో మొత్తం ఎలక్ట్రిఫికేషను 97% అయింది. మళ్ళీ ఇంకా డెవలప్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. రోడ్స్ అవనివ్వండి, నేషనల్ హైవేస్ అవనివ్వండి, ఎక్స్ప్రెస్ హైవేస్ అవనివ్వండి. అఫ్కోర్స్ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్ బాంబే టు అహ్మదాబాద్ వస్తుంది. మళ్ళీ వందే భారత్ ట్రైన్లు చాలా వచ్చినాయి, వందే భారత్ ట్రైన్లు. సో ఇలా ఒక ఆర్మీ పరంగా అయితే చెప్పుకోవడానికి, డిఫెన్స్ పరంగా రీసెంట్గా ఒక కాశ్మీర్లో ఒక విపత్తు జరిగింది. మన దేశ పౌరుల మీద అరాచకంగా, దారుణంగా అటాక్ జరిగింది ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులు బుద్ధి చెప్పడానికి పాకిస్తాన్తో కూడా సర్జికల్ స్ట్రైక్స్ అంటేనే తెలీదు చాలామందికి ఇండియాలో. అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ అనేది ప్రపంచానికి చూపించిన ఆయన నాయకత్వానికి ఒక సెల్యూట్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఒక కంట్రీ సేఫ్గా ఉందంటేనే ఆ కంట్రీలోకి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఇంత సేఫెస్ట్ కంట్రీ నాకు తెలిసి వేరే దేశాల్లో లేవు. ఎందుకంటే ఒక ఉమెన్ హ్యాపీగా తిరగలిగిన కంట్రీస్, కొన్ని అరబ్ కంట్రీస్ ఉన్నాయంటే ఉమెన్ అసలు బయటికి వెళ్ళడానికే ఉండదు. అలాంటి కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీ ఉమెన్కి చాలా ఫ్రీడమ్ ఇస్తున్నట్టు, ఫ్రీగా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఇన్ని
మతాలు ఇన్ని సంస్కృతులు ఉన్న కంట్రీ ఎక్కడా లేదు. చైనా అంత డెవలప్డ్ అంటారు కానీ అన్ని సంస్కృతులు ఉండవు, అన్ని మతాలు ఉండవు. ఇంత సంస్కృతులు ఇన్ని మతాలు ఉన్న కంట్రీలో ఇంత గొప్ప నాయకత్వం వహించింది కూడా ఆయనే అని చెప్పుకోవాలి. ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే రామ మందిరం. అసలు ఎవరండి ఆయన? ఎప్పుడో 500 సంవత్సరాల కిందట రాజులు కట్టిన గుళ్ళు తప్ప ఇప్పుడు రాముడికి ఇంత పెద్ద టెంపుల్ ఇంత స్పీడ్గా కట్టింది లేదు. అందుకోసం ఆయనకు ఒక దండం పెట్టాలి నిజంగా చెప్పాలంటే. ఇలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఒక యూనిటీ ఆఫ్ స్టాచ్యూ, ఎందుకంటే ఈ ఐఫిల్ టవర్ గురించి చెప్పుకోవడమే తెలుసు మనకి. ఐఫిల్ టవరు, మళ్ళీ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ గురించి చెప్పుకోవడమే మనకు తెలుసు. అలాంటిది యూనిటీ ఆఫ్ స్టాచ్యూ గురించి చెప్పుకోవడం మనకి, ఇలాంటి డెవలప్మెంట్స్ చాలా చేశారు ఆయన. ఇంత డెవలప్మెంట్స్ చేసినందుకు గాను ఆయనకి జోహార్ అని చెప్పుకోవాలి. అసలు మాటలు లేవండి ఆయన గురించి చెప్పుకోవడం. 70 సంవత్సరాలు నిండినందుకు ఆయన ఇంతలా నాయకత్వం చేస్తున్నందుకు ఆయనకి పాదాభివందనం. ఇంకొక 25 సంవత్సరాలు కూడా ఆయనే పిఎంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలా ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక పుస్తకమే రాయొచ్చు. ఒక గాంధీ గారి గురించి మనం ఎలా చదువుకుంటున్నామో రేపటి పౌరులు నరేంద్ర మోడీ గురించి గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారి గురించి కూడా పుస్తకాల్లో చదువుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఎనీవే, లాస్ట్, ఒక దేశాన్ని ఇంతలా నిలబెట్టి ప్రపంచంలో గొప్ప లీడర్లలో, టాప్ లీడర్లో ఆయన ఒక లీడర్ కింద ఉంటూ ప్రపంచ దేశాలు సవాళ్ళను ఎదుర్కొంటూ పక్క దేశాలు శత్రుత్వం ఉన్నా సరే మనం ఇంతలా డెవలప్ అవుతున్నందుకు ఆయనకి శతకోటి వందనాలు చెప్పుకుంటూ, ఆయన ఇంకా 100 సంవత్సరాలు ఇంతే యాక్టివ్గా ఇంతలా పరిపాలించాలని, ఇంతలా నాయకత్వం వహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దంతులూరు సత్యనారాయణ రాజు, కింగ్ క్లాస్ రూమ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.